జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు సోషల్ మీడియాలో బాగా ఫేమస్. ఆయన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటాయి. మీకు గుర్తుంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పేసి ఆయన ఒక వీడియో అన్నది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. ఇక ఇప్పుడు కూడా ఇంకొక వీడియో అన్నది సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నది. ఈ వీడియో ఏంటో ఒక్కసారి వినండి, దాని తర్వాత మనం కౌంటర్ ఇద్దాం. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత వద్దన్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత గింజుకున్నా తల్లికి వందనం ఇచ్చి తీరుతాము. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి 15,000 రూపాయలు ఇచ్చి తీరుతాము. తప్పదు నీకు శిక్ష జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎంత వద్దనుకున్నా, ఎంత గింజుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి వద్దని చెప్పేసి ఎప్పుడన్నారు? మీరు అధికారంలోకి రావడానికి సూపర్ 6 అని చెప్పేసి 6 దొంగ హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇచ్చినటువంటి మీరు వచ్చే నెల 12 నెలలు పూర్తవుతుంది, అంటే సంవత్సరం పూర్తవుతుంది. ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. నెరవేర్చకపోగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత గింజుకున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత వద్దనుకున్నా మేము తప్పకుండా తల్లికి వందనం ఇస్తాము అని చెప్పేసి ఇప్పుడు చెప్పుడైంది. ఇది సంవత్సరం కిందనే కదా ఇవ్వాల్సింది. మరి సంవత్సరం పాటు ఏం చేసిర్రు? ఒక్కసారి నిమ్మల రామానాయుడు గారు సమాధానం చెప్పాలి. ప్రజల్ని మోసం చేసినట్టు కదా సంవత్సరం పాటు. ప్రజలకి రావాల్సినటువంటి 15,000 ఒక్కొక్క విద్యార్థికి రావాల్సినటువంటి డబ్బుని మింగేసినట్టే కదా ఈ సంవత్సరం పాటు. ఒక్కసారి దీనికి సమాధానం చెప్పాలి. ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుంటే న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి చాలాసార్లు ఇక్కడ మనకి ఆర్టికల్స్ అన్నవి వచ్చినాయి. దాదాపుగా మన రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి డబ్బులు 15,000 రూపాయలు సంవత్సరానికి రావాలి. అంటే దాదాపుగా 13,000 కోట్ల రూపాయల చిల్లర డబ్బులు ప్రభుత్వం ఖర్చు చేయాలి, ప్రతి సంవత్సరం చేయాలి. పోయిన సంవత్సరం డబ్బులు ఇవి. ఒక్కసారి నిమ్మల రామానాయుడు గారు సమాధానం చెప్పాలి. మీరు పోయిన ఏడాది మే 4వ తారీఖే మీరు అధికారంలోకి వచ్చేసారు. మరి పోయిన ఏడాది జూన్ నెలలో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఆ బకాయా సంగతి ఎప్పుడు మాట్లాడతారు? ఒక్కసారి సమాధానం చెప్పాలి. రెండవది, ఈసారి మీరు ఏదైతే ఇవ్వబోతున్నామో జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నా, గింజుకుంటున్నా అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో మరి ఈసారి ఎంతమంది విద్యార్థులకు ఇవ్వబోతున్నారు? మళ్ళీ అందులో కూడా కొంతమందికి ఇచ్చి కొంతమంది కోత పెట్టే ఏదైనా ఆలోచన ఉన్నదా? చంద్రబాబు నాయుడు గారికి మొన్న వచ్చింది కదా ఆలోచన, అట్లా ఏమన్నా ఆలోచన ఉన్నదా? లేదా ఇన్స్టాల్మెంట్ సిస్టంలో మన చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది ఆ సిస్టమ్. ఇన్స్టాల్మెంట్ సిస్టంలో ఏమైనా ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తుర్రా? ఒక్కసారి నిమ్మల రామానాయుడు గారు సమాధానం చెప్పాలి. ఎంత ఘోరము అంటే మీరు చేయలేకపోగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాలు చేసిండండి. అధికారంలోకి వచ్చి నవరత్నాలు అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిన మరుసటి నెల నుంచే ఆయన నవరత్నాల్ని అమలు చేసిండు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు మళ్ళీ మీరు నిమ్మకాయలు నూరుతున్నారు అంటే మరి దీన్ని ఏమనాలో ఒకసారి దయచేసి మంత్రి గారు సమాధానం చెప్పాలి. ఎంత ఘోరము అంటే నోటికి అప్పట్లో కూడా విన్నాం, నీకు 15, నీకు 15, నీకు 15, సేమ్ అదే ఈసారి కూడా రిపీట్ చేస్తున్నారు నిమ్మల రామానాయుడు గారు. ఇక నెక్స్ట్ ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి నువ్వు మళ్ళీ ఒకసారి చూద్దాం. 15,000 రూపాయలు ఇచ్చి తీరుతాము. తప్పదు నీకు శిక్ష జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా నువ్వు ఎంత వద్దన్నా, నువ్వు ఎంత గింజుకున్నా కూడా అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇచ్చి తీరుతాము రైతుకి. నువ్వు ఎంత గింజుకున్నా రేపు ఆగస్టు 15కి మా ఆడబొడుసులకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఇచ్చి తీరుతాం. రైతులకి 20,000 రూపాయలు. ఎంత ఘోరం అంటే చంద్రబాబు నాయుడు గారికి రైతులకి ఏదో ఒక సంబంధం ఉంది. అంటే అది పాజిటివ్ కాదు, నెగటివ్. రైతులు అంటే, వ్యవసాయం అంటే చంద్రబాబు నాయుడు గారికి పడదు. వ్యవసాయమే దండగా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. బషీర్బాగ్ కాల్పుల్లో, దేశంలో బహుశా ఎప్పుడు జరగలేదనుకుంటా, బషీర్బాగ్ కాల్పుల్లో రైతులని బందూకులతోటి కాల్చి చంపిన ఘనత అన్నది ఎవరికి ఉన్నది అన్నది నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ సమాధానం చెప్పాలి. మొన్న 2014లో అధికారంలోకి రాకముందు మేము రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తాము అని రైతులని నట్టేటా ముంచేసి చేసేసాం, అయిపోయింది అని చెప్పేసి మీడియా ప్రతినిధులను భయపెట్టినటువంటి ఘనత ఎవరిదో చంద్రబాబు నాయుడు గారు దయచేసి సమాధానం చెప్పాలి. మీరు రైతుల గురించి మాట్లాడుతుంటే నిజంగా ఒక సామెత, దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నాయి అని చెప్పి సామెత ఉంటుంది. ఆ సామెత మీకు కరెక్ట్గా సూట్ అయింది అనిపిస్తున్నది. ప్రతిసారి మీరు మోసం చేసిందే రైతులని. ప్రతిసారి మీరు నిజంగా చెప్తున్నారు కదా, రైతులు ఈరోజు మిమ్మల్ని నమ్మిరు అంటే
మరి ఆ రైతులకి 2 చేతులు జోడించి దండం పెట్టాలి. ఎట్లా నమ్మిర్రు? ఆశాజీవులు అంటారు. ప్రతి మనిషి ఆశాజీవే. కాకపోతే ఇంతనా ముందున్నవాడు మోసగాడు అని తెలిసినా కూడా మాటికి ఆ వ్యక్తిని నమ్మడం అన్నది దీన్ని ఆశ అనరు, అత్యాశ అంటారు. దయచేసి రైతులు ఈ విషయాన్ని గమనించాలి. ఇంకా కొన్ని మాటలు మాట్లాడిర్రు మంత్రి గారు. ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో విందాం. అంటే పాపం జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే ఆయనకి మరి ఇన్ని సంక్షేమ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ 9 నెలల్లోనే చేశారు. ఇవి కూడా చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు. మొన్న 11 సీట్లు వచ్చాయి. ఇవన్నీ అమలు చేస్తే ఒక్క సీటు కూడా రాదనేటువంటి భయంతో, బెంగతో విష ప్రచారం చేస్తూ మిమ్మల్ని ఒక చిన్న విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు భయంతో, బెంగతో, అదేదో 9 నెలల్లో మేము ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాం అని చెప్పేసి ఏదైతే మంత్రి గారు మాట్లాడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి చేయని సంక్షేమ పథకం ఏంటో ఒకసారి ఆలోచించండి. ఉందా ఏమన్నా? అన్ని సంక్షేమ పథకాలు నవరత్నాలు అందించి నవరత్నాలని మొత్తం అమలు చేసినాడు జగన్మోహన్. మీరాగా సంవత్సరం పాటు తినలే, మొత్తం అమలు చేసినాడు. సరే, ఏ కారణాల చేతనో మీరు ఇచ్చిన అత్యాశలకి, ఆశలు ఏవైతే ఉన్నాయో మీరు ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీలకి ఆశపడి ప్రజలు మీకు ఓట్లు వేసి ఉండొచ్చు. కానీ నేనేమంటున్నానంటే మంత్రి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏంటంటే అన్ని హామీలు పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలు మర్చిపోయి మీకు ఓట్లు వేసారు. సరే, ఓకే, ఇది నిజమే, ఎందుకంటే రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇది నిజమే. కాకపోతే ఏ హామీ పూర్తి చేయని మిమ్మల్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారో ఒకసారి దయచేసి మంత్రి గారు సమాధానం చెప్పాలి. సంవత్సరం పాటు ఎలాగ కాలయాపన చేసిర్రు, ఎలాగ డైవర్జన్ పాలిటిక్స్ అన్నవి క్రియేట్ చేసిర్రు అన్న ప్రశ్నకి మంత్రి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా. సరే, జగన్మోహన్ రెడ్డి పేరు లేందే మీకు మింగుడు పడదు. మీకనే కాదు, అధికారంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, కూటమికి మింగుడు పడదు. జగన్మోహన్ రెడ్డి పేరు లేందే ఎక్కడా మాట్లాడలేరు. ఇప్పుడు నిమ్మల రామనాయుడు గారు మాట్లాడిన ప్రతి మాటలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి తీసేస్తే అసలు ఆయన సంభాషణే ఉండదు, సంభాషణే లేదు. అది ప్రస్తుతం మీ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో యాక్చువల్గా మీరు ఇంట్లో పెట్టుకోవాలి. మీరనే కాదు, ప్రతి కూటమి నాయకుడు పెట్టుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదనే ఈరోజు మీ దుకాణాలు నడుస్తున్నాయి. నెక్స్ట్ ఒక చిన్న మాట ఇంకోటి అంటాడు చూడండి. మళ్ళీ ఒకసారి మభ్య పెట్టాలని చూస్తున్నాడు. అందరూ గమనించండి. మొన్న 2024లో జగన్మోహన్ రెడ్డి రేటు భూతాన్ని సీసాలో పెట్టి బెరడా పెట్టి బిగించారు. మీరు మళ్ళీ సీసాల నుంచి బయటికి రావాలనే ప్రయత్నం చేస్తుంది ఆ భూతం. జగన్మోహన్ రెడ్డి గారిని సీసాలో పెట్టారు, 11 సీట్లు ఇచ్చారు అని చెప్పేసి నేను ఇందాక అదే చెప్పిన మీకు. అన్ని హామీలు పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు 11 సీట్లు ఇస్తే ప్రజల్ని కేవలం మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు కేవలం మార్కెటింగ్ మీద బతుకుతున్నటువంటి ప్రభుత్వం ఇది. అట్లాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఏం చేస్తారు ఒకసారి దయచేసి మీరు సమాధానం చెప్పాలి. సింగిల్ డిజిట్ నెంబర్లో కూటమి అని చెప్పేసి 2029లో వచ్చినా కూడా ఆశ్చర్య పడక్కల్లా. ఎందుకంటే మీరు చేసిన మోసాలు అలాంటివి. డైరెక్ట్గా ప్రజలకి నేను ఈ సంక్షేమ పథకం అందించిన అని చెప్పేసి ఒక్క మాట మీరు చెప్పగలరా ఈ రోజు వరకు? సరే, 9 నెలలు అన్నారు. సరే, మరి ఆ వీడియో ఒక 15 రోజులు, నెల రోజుల కిందది అనుకుంటా. అయినా కూడా లెక్క తప్పది. ఎందుకంటే వచ్చే నెల అన్నది సంవత్సరం పూర్తవుతుంది. అట్లాంటి సందర్భంలో మీరు ప్రజలకి డైరెక్ట్గా నేను ఈ మంచి చేసిన అని చెప్పేసి చెప్పగలరా? చెప్పలేరు. ఏం చేస్తారు మరి అంటే మభ్యపడతారు. అదేదో జరిగిందని చెప్పేసి, ఇదేదో జరిగిందని చెప్పేసి, అదేదో జైత్వాని అంటారు, ఇంకేదో అంటారు, పడవలు అంటారు, మన్ను అంటారు, మశానం అంటారు. ఏది దొరకకపోతే మన లిక్కర్ స్కామ్ అంటారు. రోజు మ్యాథ్ వేస్తారు. ఎవరికి అంటే ఈ మీడియా వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి రోజు మ్యాథ్ వేస్తారు. ప్రజల్ని బాగా బిజీగా పెడతారు. ప్రజలకి అసలు ఆ సూపర్ 6 వైపు ధ్యాస మళ్ళకూడదు అని చెప్పేసి ఒక ప్రయత్నం అనేది చేస్తారు. ఏదేమైనా కూడా పెద్ద పెద్ద రాజ్యాలే ఒరిగిపోయినాయి. పెద్ద పెద్ద రాజులే ఈరోజు ఆడున్నారో మనందరికీ తెలుసు. అట్లాంటిది ఇక మీ రాజ్యం, మీరు చేస్తున్నటువంటి పనులు ఏవైతున్నా, మీరు మంచి పనులు చేయండి, ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు, నో డౌట్. మీరు మంచి పనులు చేస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. రిజల్ట్ అన్నది మే 4వ తారీఖు వచ్చింది. మన జూన్ 4వ తారీఖు వచ్చింది. జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తే జూన్ 4 తర్వాత నెల రోజుల లోపలనే ప్రజలకి ఒక ఆలోచన అన్నది మొదలైంది. అరే, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడగొట్టి తప్పు చేశామే. కులాలు చూడని వ్యక్తి, మతాలు చూడని వ్యక్తి, ప్రాంతాలు చూడని వ్యక్తి, పార్టీలు చూడని వ్యక్తి, ప్రతి ఒక్కరిని తమ సొంత వాళ్ళలాగా భావించి అందరికీ సంక్షేమ పథకాలు అందించినటువంటి వ్యక్తిని మేము కోల్పోయామే అని చెప్పేసి ఈరోజు ప్రజలు బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది. అట్లాంటిది మీరు కేవలం మీ పార్టీ, సరే మీ పార్టీనన్నా బాగు చేసుకున్నారా అంటే అది కూడా లేదు. మీ కార్యకర్తలకు కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అందలేదు కదా ఇంతవరకు.
సరే వైసీపీ వాళ్ళకి అందించలేదు వేరే సంగతి, మీ కార్యకర్తలకు అందించుకుర్రా అంటే మీ కార్యకర్తలకు కూడా చిల్లి గవ్వ ఇంతవరకు అందలే. సంక్షేమ పథకాలు సంవత్సరానికి సరిపడ్డ సంక్షేమ పథకాలని మింగేసి ఈరోజు ఏదో ప్రజల మీద అక్షింతలు పోస్తున్నట్టు మేము మొదలు పెడుతున్నాము, ఫలానా సంక్షేమ పథకం, తల్లికి వందనం మొదలు పెడతాము, రైతులకు డబ్బులు ఇస్తాము. ఈ ఆర్టీసీ బస్సు ఎంత ఖర్చు అవుతుంది? మీ 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 ఈనాడు పేపర్లో వచ్చింది, ఏడాదొచ్చింది, ఇగో ఇది చూడండి. ఆర్టీసీ బస్సుకి సంవత్సరానికి 3,182 కోట్లు బస్సు భారం. ఇది ఈనాడులోనే వచ్చింది. మీరు కేవలం 3,182 కోట్లు మీరు ఖర్చు పెట్టలేకపోయారా? ఎందుకు ఈ పథకాన్ని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయలే? చెయ్యరు. ఎందుకంటే డ్రామాలు కావాలి, ప్రజల్ని వెయిట్ చేయించాలి. ఒకేసారి ఇచ్చేస్తే ప్రజలకి అలవాటు పడిపోతారు, ఇంకా కావాలంటారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అదే తప్పు చేసిండు. ప్రజలకి చూడకుండా కళ్ళు మూసుకొని ఇచ్చి తప్పు చేసిండు అని చెప్పేసి ఈరోజు కూటమి భావిస్తున్నది. అంటే ప్రజలకి ఇవ్వడం తప్పు, మెల్లగా వెయిట్ చేయించి ఇస్తే రెస్పెక్ట్ అనేది తెలుస్తుంది అని చెప్పేసి కూటమి స్ట్రాటజీలు చేస్తుంది. డబ్బులు లేవా? చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు ఖజానాలో ఉన్నాయి. అదే 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి కేవలం 100 కోట్లే ఉండే డబ్బులు ఉండే. దాని తర్వాత దాదాపుగా 1,50,000 కోట్లు ఇప్పటికీ అప్పు చేశారు. మళ్ళీ ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అది వేరు, అది ఎక్కడికి పోతుందో తెలియదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో డబ్బుల నుండి ఎందుకు చేయలేదు? అట్లీస్ట్ ఆర్టీసీ బస్సును ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటే రాజకీయం. ప్రజలకు ఇచ్చేస్తే మర్చిపోతారు, ఇచ్చేస్తే అలవాటు పడిపోతారు అని చెప్పేసి ప్రజలని నీచంగా చూసేటటువంటి ఈరోజు పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కమెంట్ చేయడం మాత్రమే కాదు, వీడియోని లైక్ చేయండి. ఒక్క లైక్ కొడితే వీడియో అనేది వైరల్ అవుతుంది, ప్రజలందరికీ నిజాలు తెలుస్తాయి. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.